ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికుల అన్వేషణకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. క్యాడవర్ డాగ్స్ బృందం సొరంగం లోపలికి వెళ్లింది. మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యల్లో పురోగతి ఏంటి? పద్నాలుగో రోజు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత నెల 22వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాల సహాయ చర్యలు, అంటే అక్కడ లోపల ఉన్న వారిని గుర్తించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. ఎన్డీఆర్ఐ ద్వారా రాడార్ సర్వే నిర్వహించారు. కొన్ని అనుమానిత ప్రాంతాల్లో కూడా తవ్వకాలు జరిపారు. ఆయన ఆ తవ్వకాల్లో ఎక్కడ కూడా వారి జాడ కనిపించలేదు. అంటే మరో ప్రయత్నంగా ఈసారి ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఈ క్యాడవర్ డాగ్స్ ని లోపలికి పంపించారు. ఇవి కేరళ నుంచి ప్రత్యేకంగా వచ్చాయి. ఈ ప్రత్యేకమైనటువంటి బ్రీడ్, అంటే ఈ బెల్జియం మ్యాలోస్ బ్రీడ్ అనేది ఈ ప్రత్యేకమైనటువంటి శునకం అనేది 15 మీటర్ల, అంటే 15 అడుగుల లోతులో ఉన్నటువంటి మృతదేహాలను కూడా గుర్తించగలుగుతుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం సొరంగంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే సొరంగం యొక్క వ్యాసం వచ్చేసి మొత్తం 10 మీటర్లు. 10 మీటర్లలో సెగ్మెంట్లు పోను 9.2 మీటర్ల వ్యాసం ఉంటుంది. దీంట్లో సుమారు 5 మీటర్ల నుంచి, అంటే 3 మీటర్లు మొదలుకొని 5 మీటర్ల వరకు కూడా పూర్తిగా పూడిక పేరుకుపోయి ఉంది. ఈ పూడికలో టన్నల్ బోరింగ్ మిషన్ సంబంధించినటువంటి శిథిలాలన్నీ కూడా చిక్కుకుపోయి ఉన్నాయి. అయితే ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళంతా టీబీఎం లోనే ఉన్నారు కాబట్టి ప్రమాదం జరిగిన సమయంలో టీబీఎం లో పనిచేస్తున్న వాళ్ళంతా ఈ శిథిలాల మధ్య చిక్కుని ఉంటారని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న సాయంత్రం క్యాడవర్ కి సంబంధించినటువంటి బృందం కూడా లోపలికి వెళ్ళింది. శునకాలతో ఎక్కడ అన్వేషణ కొనసాగించాలి, ఏ ప్రాంతంలో అక్కడ చిక్కుకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు అనేది కూడా నిన్న మొత్తం వాళ్ళు చూసి వచ్చారు. అయితే ఈ రోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలోపు ఆ శునకాలని కూడా, అంటే కుక్కల్ని కూడా లోపలికి తీసుకెళ్లారు. వాళ్ళు మెయిన్ గా ఏంటంటే ఈ టన్నల్ బోరింగ్ మిషన్ మొత్తం ఎక్కడైతే మట్టి శిథిలాలు రాళ్లతో కుప్పకూలిపోయి ఉందో ఆ టన్నల్ బోరింగ్ మిషన్ మొదటి భాగంలో వాళ్ళు చిక్కుకుపోయి ఉంటారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. అక్కడ సుమారు 3 మీటర్ల నుంచి 5 మీటర్ల వరకు, అంటే సుమారు ఒక 15 అడుగుల లోతులో మట్టి పేరుకుపోయింది. సో ఇది కనిపెట్టాలంటే ఈ శునకాలే కరెక్ట్ అని చెప్పేసి లోపలికి పంపించారు. అయితే మధ్యాహ్నం వరకు కూడా ఈ అన్వేషణ అనేది కంటిన్యూగా కొనసాగుతుంది. 8 మందిని గుర్తించాలి కాబట్టి ఈ 8 మంది ఏ ప్రాంతాల్లో ఉంటారు, టన్నల్ బోరింగ్ మిషన్ లో పనిచేస్తున్నప్పుడు ఏ ప్రాంతాల్లో ఉంటారు, ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్లి ఉండొచ్చు, ఏ పాయింట్ లో వాళ్ళు చిక్కుకొని ఉండొచ్చు అనేది కూడా నిన్న టన్నల్ బోరింగ్ మిషన్ నమూనాలో వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. సో ఆ పాయింట్లలో ఈ రోజు 2 కుక్కలతో మొత్తం టోటల్ అక్కడ అన్వేషణ కొనసాగుతుంది. ఏవైతే పాయింట్స్ వాళ్ళు సూచిస్తారో అక్కడ వాటిని పాయింట్అవుట్ చేసుకొని అక్కడ తవ్వకాలు జరపనున్నారు. గతంలో కూడా ఎన్డీఆర్ఐ రాడార్ సర్వే ద్వారా మొత్తం 47 భాగాలుగా విభజించి 8 స్పాట్లు సూచించింది, కానీ అక్కడ ఫలితం రాలేదు. ఈసారి దీని ద్వారానైనా ఫలితం వస్తుందని చెప్పేసి అధికారులు ఆశాభావంతో ఉన్నారు. మధ్యాహ్నం 2:30 కల్లా ఈ క్యాడవర్ డాగ్స్ బయటికి వస్తాయి. ఈ లోపు ఆ పాయింట్స్ అన్ని గుర్తించిన తర్వాత తవ్వకాలు జరుపుతారు. తవ్వకాలు జరిపిన తర్వాత వాళ్ళ జాడ తెలిసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు ఇతర సహాయ చర్యలు కూడా కొనసాగుతున్నాయి. డీవాటరింగ్ అనేది రెగ్యులర్ గా కొనసాగుతుంది. దీంతో పాటు ఈ టీబీఎం మిషన్ ఎక్కడైతే దెబ్బతిని బయటకు ఉందో టైల్ ప్రాంతం, ఈ ప్రాంతాన్ని మొత్తం ఎక్కడికక్కడ కట్ చేసి బయటికి పరికరాలు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టీబీఎం మిషన్ మొత్తాన్ని బయటికి తీసుకురావడం అంత సులభమైనటువంటి పని కాదు. కారణం ఏంటంటే టీబీఎం మిషన్ లో మొత్తం రాళ్లు, మట్టి, బురద ఇవన్నీ పూర్తిగా నిండుకొని పోయినాయి. వాటిని జెట్ వాటర్ జెట్స్ ఉపయోగించి బురదను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ టీబీఎం మిషన్ మొత్తాన్ని తొలగిస్తే తప్ప ఆ వెనుక ఉన్నటువంటి మట్టి శిథిలాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయంగా ఈ కన్వేయర్ బెల్ట్ ను కూడా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో, అంటే మట్టిని పూడికను తరలించేటువంటి స్థాయిలో ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రాలేదు. 2 సార్లు పరీక్షించారు. అంటే మొదటి ప్రాంతం మొత్తం 3 భాగాలుగా ఉంటుంది. సో 3 భాగాల్లో 2 భాగాలని పరీక్షించారు, కానీ చివరి ప్రాంతం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగిన చోట కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి వస్తే శిథిలాలను ఈజీగా బయటికి తీసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది మామూలుగా లైట్ వెయిట్ ఉన్నటువంటి రాళ్లను,
సిమెంట్ను అటువంటి వాటిని బయటకు తీసుకుంటుంది. కానీ మట్టి అనేది బయటకు వస్తుందా లేదా అనేది వీళ్ళు పరీక్షించాల్సి ఉంది. ఇటు కన్వేయర్ బెల్ట్, అటు తవ్వకాలు, ఇటు టీబీఎం మిషన్ కత్తిరింపు, ఈ విధంగా అన్వేషణ అనేది అంటే శిథిలాల తొలగింపు అనేది కొనసాగుతుంది. ఈ రోజు క్యాడవర్ డ్యాగ్స్ ద్వారా ఏమైనా ఫలితం ఉంటుందో లేదో అనేది వేచి చూడాల్సింది. ధన్యవాదాలు స్వామి కిరణ్.